Hello everyone, welcome back to Ramya Tech YouTube channel. So first of all, wishing you a very happy new year. అండ్ ఈ వీడియోలో నేను టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఇక్కడ అవుట్ ఉంటుంది. మేము డిగ్రీ చేసాం కదా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కదా టీసీఎస్లో జాబ్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ నో. డిగ్రీ చేసినా కూడా మీకు టీసీఎస్లో జాబ్ వస్తుంది అండ్ అది కూడా మంచి ప్యాకేజ్తో. టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అనేది స్పెషల్లీ బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్. ఇంజనీరింగ్ డిగ్రీ లేకుండా కూడా టీసీఎస్లో ఐటీ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఈ ప్రోగ్రాంలో జస్ట్ వన్ సింగిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని టీసీఎస్ మిమ్మల్ని ఇగ్నైట్ ఆర్ స్మార్ట్ హైరింగ్కి అండ్ ఆ కేటగిరీలో సెలెక్ట్ చేస్తుంది. సపోజ్ మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఇగ్నైట్కి సెలెక్ట్ చేయాలా, స్మార్ట్ హైరింగ్కి సెలెక్ట్ చేయాలా అనేది మీ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ని సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే బీఎస్సీ, బీసీఏ ఆర్ బీఓ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ లాంటి బ్రాంచెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్లో మీ 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. జాయినింగ్ టైంలో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయి ఉండకూడదు. సో బ్యాక్లాగ్స్ అయితే ఏమీ ఉండకూడదు అనమాట. సో మీ జాయినింగ్ టైంలోకి ఈ లోపు మీరు క్లియర్ చేసుకోవచ్చు. అకాడమిక్ గ్యాప్ వచ్చేసి మ్యాక్స్ 2 years వరకు అయితే అలౌ చేస్తారు. సో ఇది మీకు మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. సపోజ్ మీరు అనుకోవచ్చు మేము ల్యాప్టాప్లో రాయొచ్చా అని, బట్ కంప్యూటర్స్లో రాస్తారు. అది కూడా మీ ల్యాప్టాప్స్లో కాదు, బయట సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఒక సెంటర్ని అలాట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి మీరైతే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ టెస్ట్లో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ అండ్ బేసిక్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ కోడింగ్ సెక్షన్ అనేది ఆప్షనల్, కానీ అటెంప్ట్ చేస్తే సెలెక్షన్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ టెస్ట్ స్కోర్ బేస్ చేసుకొని ఇగ్నైట్ లేదా స్మార్ట్కి సెలెక్ట్ చేసుకోవాలా అనేది మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునేది అయితే ఉంటుందన్నమాట. సపోజ్ అండ్ ఈ టెస్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ అప్లై చేయడానికి Jan 11th లాస్ట్ డేట్ కదా. సో ఈ Jan 11th రోజు స్ట్రిక్ట్గా ఈ 10 days మీరు యూటిలైజ్ చేసుకుందాం అని అనుకుంటే కనుక, సో అసలు మీరు ఇప్పటి వరకు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పెడతాను. సో వెళ్ళి చెక్ చేయండి. సో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, సో మ్యాథ్స్ అడిగే టాపిక్స్ చేస్తున్నా కూడా మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి అండ్ సెక్షన్ వైజ్ టాపిక్స్ ఎలా ఉంటాయి అన్నీ నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా యూజ్ అవుతుంది అని. సో వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇగ్నైట్ ప్రోగ్రామ్ అనేది అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఫోకస్డ్ ప్రోగ్రామ్. ఇందులో క్యాండిడేట్స్ని వన్స్ మీరు సెలెక్ట్ అయితే ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్లో ట్రైన్ చేస్తారు. ఇది సైన్స్ టు సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఉంటుందన్నమాట. కెరీర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ శాలరీ కూడా 1 to 2 yearsలో 2 to 2.5 times వరకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్మార్ట్ హైరింగ్ కేటగిరీలో కూడా టీసీఎస్ గుడ్ కెరీర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. క్యాండిడేట్స్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డేటా సపోర్ట్ అండ్ ఏంటంటే ఐటీ ఆపరేషన్స్ ఇంకా ఇలాంటి రోల్స్లో ప్లేస్ చేస్తారనమాట. జాబ్ రోల్కి రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అన్ని స్ట్రక్చర్డ్గా ట్రైనింగ్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అండ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు అక్కడ అప్లై బటన్ ఉంటుంది కదా, అప్లై నౌ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లోకి వెళ్తారనమాట. వన్స్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి అకాడమిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి డ్రైవ్కి అప్లై చేయాలి. టెస్ట్ సెంటర్ అలొకేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఎర్లీగా రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అయితే అలా ఉంటుంది. సో టీసీఎస్ ఒఫీషియల్ కమ్యూనికేషన్ మెయిల్ ద్వారా మాత్రమే వస్తుంది. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎక్కడా కూడా ఎటువంటి ఫీజు అయితే ₹1 కూడా అడగదు. సో మీరు మళ్ళీ ఇలా అడుగుతుందంటే జస్ట్ ఇదొక స్కామ్ అనమాట, అర్థమవుతుందా? సో అటువంటి వాటికి మీరు వెళ్ళొద్దు. సో టీసీఎస్ ఎప్పుడు అలా అడగదు.
ఫ్రీగానే మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అనేది బీఎస్సీ, బీసీఏ స్టూడెంట్స్‌కి స్ట్రాంగ్ ఐటీ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఒక వాల్యుబుల్ ఆపర్చునిటీ అనమాట. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే ఒక లైక్ చేయండి. సో, బిఫోర్ ఎండింగ్ ద వీడియో అండ్ ఈ వీడియో ఎవరైతే ఎంఏ ఆర్ ఎంఎస్సీ స్టూడెంట్స్ చూస్తున్నారో, సో, మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ టీసీఎస్ అయితే లాంచ్ చేసింది. సో, మీరు దానికి ఇంట్రెస్టెడ్ అయితే కింద కమెంట్ చేయండి. సో, ఆ ఆపర్చునిటీ ఏంటి? ఎలా ఉంటుంది? అండ్ దాని అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ నేను వీడియో చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ రమ్య ఎడ్యుటెక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద వాల్యుబుల్ కంటెంట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆల్ ద బెస్ట్. బాయ్.